కల్తీ మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఏలూరులో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని మండిపడుతున్నారు. మంచినీరు, మందులు దొరకని గ్రామాలున్నాయి కానీ కల్తీ మద్యం దొరకని గ్రామమే లేదంటున్నారు. వెంటనే కల్తీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించి నిర్మూలించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లాలకు సంబంధించిన మహిళా విభాగ నాయకులు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కూడా ఏదైతే మద్యంతో కూడా అభిషేకం చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడుతూ అమ్మ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ మద్యంకి సంబంధించి కూడా కల్తీ మద్యాన్ని ఏ విధంగా నివారించారు? నిన్న చూస్తే కనుక ఏలూరులో ప్రత్యేక ఒక వ్యక్తి కూడా చనిపోయే మద్యం మూలంగా ఏం చూస్తారు? ఏలూరులో ఏంటండి, ప్రతి విలేజ్ లోనూ కూడా వందల మంది నేల రాలుతున్నారు. ప్రతి మహిళ నా తాలిబట్టు కాపాడినంటూ వేడుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి కుటుంబంలోనూ వారి కుటుంబ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. ఇలా టైమింగ్స్ లేకుండా కూడా అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఏ టైంకి ఇంటికి వస్తారో, వెళ్ళిన మనిషి ఇంటికి వస్తారో లేదో అని కూడా ఈ కల్తీ మద్యం వల్ల మహిళలందరూ భయపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని మేము తెలియజేస్తాం. చెప్పండి, ఏం చూస్తారు ఇలాంటి చర్యలు? మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏంటి అంటే, నీ సంపద సృష్టి దీని మీద కాదు, వేరే దాని మీద పెట్టి ప్రజలను కాపాడమని చెప్పేసి, ప్రజల వల్లనే నువ్వు గెలిచావు కాబట్టి ప్రజలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. గెలిచిన పేదల ప్రజలకు ఏమీ అసలు సహాయం చేయట్లేదు. పేదలు చాలా మంది ఇప్పుడు 500 తెచ్చుకుంటుంటే 300 మగోడు తాగేస్తున్నాడు. 200తో ఫ్యామిలీ, భార్య, కుటుంబం ఏం పోషించుకుంటారండి? ఇటువంటి మందు పెట్టేసి జనాల్ని ఎంతో మంది చనిపోతున్నారు. పేదవాళ్ళు మందు తాగి చాలా మంది నశించిపోతున్నారు, చనిపోతున్నారు, బిడ్డలు ఏడుస్తున్నారు. జగనన్న చెప్పు అమ్మవాడు ఇచ్చాడు, 18,000 వేసాడు. ఆడవాళ్ళు పండుగల టైంలో బోల్ డబ్బులు వచ్చేయండి. ఈ కూటమి ప్రభుత్వం తింటాకు ముద్ద కూడా ఉండట్లేదు. పెన్షన్ ఇంటింటికి వచ్చాడు, బియ్యం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మరి జగనన్న ఎంతమంది పేదవాళ్ళు సహాయం చేశాడు? ఈడొచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి జనాలను మోసం చేసేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం మాకు వద్దని వీధికొకటి లేదా సందుకొకటి బెల్ట్ షాపులు, మద్యం షాపులు వాళ్ళ సొంత మనుషులతో చేయించుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానంటే రాష్ట్ర ప్రజలకు ఏమన్నా సృష్టించేస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన నాయకులకి, ఆయన క్యాడర్కి ఈ రకంగా కల్తీ మద్యాన్ని మీరే తయారు చేసుకోండి, ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోండి, మీరు బాగుపడడమే నాకు కావాలని చెప్పేసి ఇలా ఈ రకంగా కల్తీ మద్యాన్ని ఒకటి తయారు చేయించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాడని మేము అనుకోలేదు. ఆయనే పిల్లలు ఎక్కువ మంది ఉండాలి, రాష్ట్రంలో జనాభా పెరగాలని అంటాడు. ఈ రకంగా కల్తీ మద్యం తాగి నెలకు వారంలోనూ వారం వ్యవధి లేకుండా విచ్చలవిడిగా చనిపోతూ ఉంటుంటే ఏ రకంగా ప్రజలు జనాభాని పెంచుతారండి? ఒకసారి ఆలోచన చేయాలి కదా. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ రోజున మంచినీళ్లు దొరకని వీధులు ఉన్నాయి, మందు బిళ్ళలు దొరకని హాస్పిటల్స్ ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఏది జరగకూడదు సరిగ్గా అని చెప్పేసి విలేజ్ క్లినిక్లే గానీ, సచివాలయాలే గానీ అన్నిటిని భ్రష్టు పట్టించారు. ఆ రకంగా ప్రజలకి ఏ విధంగా మేలు జరిగిందనేది ఎక్కడా లేదు. ఈ మద్యానికి అయితే కొదవలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీళ్ళు దొరకపోయినా మీ మద్యం నారావారి బ్రాండ్ అయితే దొరుకుతుంది. ఇది కరెక్ట్ కాదండి. కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ ఆలోచన చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడొద్దని చెప్పేసి మీడియా సముఖంగా తెలియజేస్తున్నారు. ఏరులై పారుతున్నటువంటి పూర్తిగా అక్రమ మద్యాన్ని కూడా కట్టడి చేయాలని చెప్పి వీరు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ సమర్థ రాజు సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.